అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఉన్న ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో ఉద్యోగుల తరఫున ఇప్పటికే సంవత్సరం 8 నెలలు అయింది గత చేసిన పిఆర్సీని వచ్చి క్యాన్సిల్ చేసి కొత్త పిఆర్సీని వేస్తారని కొత్త వాళ్ళు రిజైన్ చేశారు, క్యాన్సిల్ చేశారో వాళ్ళు అరెస్ట్ చేశారు, వాళ్ళు రిజైన్ చేశారు. చేసిన తర్వాత కొత్త పిఆర్సీని వేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది అధ్యక్ష. ఉద్యోగుల మీద కానీ ఏమాత్రమైన ఏసుమెత్తైన వారికి వాళ్ళ మీద ప్రేమ ఉంటే లేదు వాళ్ళ తాలూకు శ్రేయస్సు మీద బాధిస్తుంటే అది చేయలేదు అధ్యక్ష. ఇందాక అధ్యక్ష ఎస్ మోసపూరితమైన ప్రలోభాలకి మీరు ఇచ్చిన మోసపూరితమైన ప్రలోభాలకి మీరు ఆశయం పెడితే ప్రతి సహజంగా ప్రలోభాలకు వచ్చారనేది ఎస్ నేను స్టికానే ఉన్నాను. అదే రికార్డ్ మీ మోసపూరితమైన ప్రలోభాలకి మీ మోసపూరితమైన మాటలకి ప్రజలు వచ్చి మీకు వేశారనేది రికార్డ్. దాంట్లో మాకు ఏ విధమైన బాధ్యత ఏ విధమైనది లేదు మీ మోసం వల్లది. కానీ అడుగుతున్న ప్రశ్నకు సమాధానం సూటిగా చెప్పట్లేదు అధ్యక్ష. అంతమంది బయట దీని గురించి టీవీలో చూస్తారు అధ్యక్ష. ఈ ప్రభుత్వం ఏం ఇస్తుంది, ఎప్పుడు ఇస్తారు పిఆర్సీని, ఎప్పుడు చెప్తారు, ఎప్పుడు డేట్ చెప్తారు అని చెప్తే పాసింగ్ రిమార్క్ చేస్తారు అధ్యక్ష. సో కాబట్టి ఈ ప్రశ్నకు నిరసనగా ప్రభుత్వం తన నిర్లక్ష్య వయసుకి నిరసనగా ఉద్యోగస్తుల తాలూకా ఆవేదనకి మరి మద్దతు తెలుపుతూ వారు చేస్తున్న ఆవేదన కోసం మేము వచ్చి ఇక్కడ వాకౌట్ చేస్తాం. ఎందుకంటే ప్రభుత్వం నిర్లక్ష్య ఎవరైనా వాళ్ళకి ఖాతా లేదు, ఉద్యోగులైనా ఖాతా లేదు, సభ్యులైనా ఖాతా లేదు, ప్రజలకి ఖాతా లేదు. వాళ్ళు చేస్తున్నదానికి నిరసన మేము తెలియజేస్తూ వచ్చేసా, మా ప్రొడక్షన్ కూడా తెలియజేస్తూ వచ్చా మేము ఈ ప్రశ్నకి వాకౌట్ చేస్తామని చెప్పి. క్వశ్చన్ నెంబర్ 107 and 14, 151, 13, 997, 14082, 14132 are postponed at the request of the member. 13997 answer not received. Question number 14121 withdrawal by the member. Government business. Government resolution. Minister. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ యొక్క కార్యవిధాన మరియు కార్యకలాపాల నిర్వహణ నియమాలలోని 76వ నియమం ప్రకారం నేను ఈ కింది తీర్మానాన్ని ప్రతిపాదిస్తున్నాను. 1993 మాన్యువల్ స్కావెంజర్ నియామకం మరియు డ్రై లెటర్ల నిర్మాణం చట్టం భారత రాజ్యాంగంలో 252వ అధికరణ ప్రకారం పార్లమెంటుతో చట్టం చేయబడింది మరియు తదనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో సహా వివిధ రాష్ట్రాలు దీన్ని స్వీకరించాయి. 1993 మాన్యువల్ స్కావెంజర్ నియామకం మరియు డ్రైన్ లెటర్ల నిర్మాణం నిషేధ చట్టం మాన్యువల్ స్కావెంజర్ నిషేధించడం, డ్రై లెటర్ల నిర్మాణం లేదా కొనసాగింపును నిషేధించడం మరియు నీటి సీల్ గల మరుగుదొడ్ల నిర్మాణం మరియు నిర్వహణను నియంత్రించడానికి మరియు వాటికి సంబంధించిన లేదా అనుషంగిక విషయాల కోసం వర్తిస్తుంది. తరువాత 1993లోని 46వ చట్టం అమల్లో ఉన్న అనుభవాలను దృష్టిలో ఉంచుకొని 213 మాన్యువల్ స్కావెంజర్లుగా ఉపాధి నిషేధించడం మరియు వారి పునరావాస చట్టం 6/12/2013 నుండి పార్లమెంటుతో చట్టం